What the fuck, idiot? Hello? Hello? What the hell you doing here? వాళ్ళు ఓరవట్లేదు, మీరు వాళ్ళకే లైవ్ చూపించి హెచ్చుడి చేసి ఎబ్బే 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 ఫక్ యూ. చెత్త తినాలా? అన్నీ చేస్తున్నావా మంచిగా? శత్రువులు లేకుండా చేస్తున్నావా? I'm not responsible for that. So I defend when I settle the matter, alright? No issue. No, I'm not talking to local. That is a death penalty for Telangana totally. Not you. Not you. వాళ్ళు తగ్గాలి పట్ట. పూరి జగన్నాథ్ గారిని తలకాయ తీసేయండి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తలకాయ తీసేయండి రా నీ అమ్మ. ఎవరు వాళ్ళు? ఈ లోపలే నో ప్రాబ్లం. తిరిగేనా? Yeah, I'm coming. Yep. You stay there. Stay control. నేనంటే నీకు తెలుసు కాబట్టి నా మాట వింటున్నాను. నేను ఇంకోటి తెలుసా నీకు? లేబర్ వాళ్ళు ఉంటున్నారు, తుర్కోళ్ళకి అమ్ముడిపోయాను పడేయకి. నాకెందుకు కట్టకుండా తినారా?
తురకాలతో ఏం పనమ్మా మొత్తం నాశనం. వాళ్ళు మనుషులు కాదు పాతి కాబట్టి నన్ను అనొద్దు. చెప్పిన నాకు కాకుండా ఎవరు ఏ రోజులో నిజమే వాళ్ళేమో. So I'm away from all the issues here. Just stay away from me. My body should not hacked by local authorities and local government. Whoever corrupted, do not let them enter. Away from my body, please. నారాయణ మీద ఉన్నాడంట. మనుషులు ఎవరో పిచ్చి చాషలు చేస్తున్నారు, పిచ్చి వేషాలు వేస్తున్నారు. క్షుద్ర ప్రయోగాలు చేయకూడదు. మనుషులకి హానికరంగా ఉండే ఏది కూడా చూసుకోకుండా ఉన్న మనుషులని కొంచెం హెచ్చరించే విధంగా చేయండి చాలు. థ్యాంక్ యూ. మా ఇంట్లో తురకోళ్ళు ఉండకూడదు. ఫస్ట్ నారాయణ దగ్గర తురకోళ్ళు దగ్గర ఉండకూడదు. ఎంత డిస్టెన్స్ ఉండాలో చూసుకోవాలి. అట్లా కూడా సర్పాల దగ్గర దూరంగా ఉండాలి. సర్పాలకు కూడా, కుక్కలకి, సర్పాలకి దూరంగా ఉండాలి. వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు సెటిలైట్లతోటి. ఆ సెటిలైట్ ఫోకస్ చేయొద్దు. మాలోళ్ళు, మదిగోళ్ళు, లంబడోళ్ళు, తుర్కోళ్ళు, ఒడ్రోళ్ళు, సాకలోళ్ళు, ఇంటి చుట్టూ ఉన్న కమ్మారెడ్డి మరి వాళ్ళేనా ఎలమోళ్ళు, పద్మశాలి క్యాస్ట్ వాళ్ళు రౌడీజం చేస్తున్నారు. ఆ హౌలాల ఇంజోడుకుని చూసినట్టు తిట్టేశారు వాళ్ళు. అస్సలు వాక్ ఆగట్లే. వాళ్ళు చేసే దరిద్ర పనులు మమ్మల్ని పీడిస్తుంది. ఇక్కడ కర్ణాలు వాళ్ళు మ్యాక్సిమం కర్ణాలట ఎందుకున్నారు, ఇతర కంట్రీ వాళ్ళు మన కంట్రీ మీదకి రాకుండా డిఫెండ్ చేయడానికి ఉండాలి. కానీ వాడు వేరే కంట్రీకి పోయి మన కంట్రీని సర్వనాశనం చేస్తామని ముడుపులు కడుతున్నట్ట కర్ణాలు క్యాస్ట్ తాలూకు వాళ్ళు. అవి తీయలేక నారాయణుడు, విష్ణుమూర్తి, వెంకటేశ్వరుడు, ఇంకా అన్ని గుళ్ళల్లో ఉన్న మనుషులు తురకోళ్ళు, ఒడ్రోళ్ళు, లంబడోళ్ళు, మాలోళ్ళు, మాదిగోళ్ళు మొత్తం నాశనం చేస్తున్నారు. ఈ 25 కిలోమీటర్ రేడియస్ మేము వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఇల్లు మాత్రం మా పేరు మీదే ఉంటుంది. మేము మంచిగా కట్టించుకొని ఇంట్లోకి ఎవరు రాకుండా సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రొటెక్షన్, ఆర్మ్డ్ గార్డ్, ఆర్మ్డ్ వెహికల్ని పెట్టి ఒక స్వెటర్ వేసి, ఎందుకంటే అక్కడ షాప్ ఉంటేనే అంత ఫుడ్ ఉండాలి కదా, దేవుడు ఉన్నప్పుడు ఫుడ్ ఉండాలా. అట్లా ఒక షాపు అదే దేవుడికి సంబంధించిన అవి అయినా పర్లేదు, అది కిరాణా షాప్ ఉంటుంది. అంతేనండి. మేము వేరే వాళ్ళ దగ్గర పోయి చేసి ఏదో అని ఉండవు మేము. కానీ మొక్కుల మీద వేస్తున్నారు, అందుకు ఇవన్నీ చేయాలి. అది విషయం. ఇది చెప్పిన తర్వాత ఏమనట్లేదండి. బాగుంటివా? ఏం చేస్తాం? మా మదర్ ఆవాహన కాకుండా చేస్తున్నాం. వేరే వాళ్ళు బయటికి వెళ్ళి
వేరే వాడు మందు పెడితే తినేసి రావడానికి ఛాన్స్ లేకుండా చూసాం. నేనేమన్నట్లా సరే సరే ఒక మాలమ్మాయి అది ఎందుకు మీద వేస్తాం, మా మీద కాదు అది. ఏం చెప్పడం, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వను. విగ్రహం ఉన్న మనిషి చెప్పాలి, మనిషి మాట్లాడాలి. దేవుళ్ళ దగ్గర మనుషులు ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుందో సృష్టికి వ్యతిరేకంగా చేసే వాళ్ళు ఎందుకు వచ్చారు, అవన్నీ ఇంటి సరౌండింగ్లో ఉన్న రెడ్డి కమ్మ కర్ణాలు చేసే రౌడిజం ఒడ్రోళ్ళు నేర్చుకున్నారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళని చంపి పాతేయండి అని చెప్పినా వినట్లేదు. తురకోళ్ళకి ఆశ్రయం ఇచ్చారు తెలుగు వాళ్ళు. పోండ్రా బయటికి వెళ్ళిపోండి, వాళ్ళ దర్గాల దగ్గర పోయి మొక్కులు కట్టించుకొని మీ ఇళ్ళలోకి వచ్చి మొత్తం స్ప్రెడ్ అయిపోయారు. ఏం డబ్బులు పోతాయి, వాళ్ళంతా ముస్లిం కమ్యూనిటీలలో వాళ్ళకి ఇన్సూరెన్సులు, వాళ్ళ బాగోలు వాళ్ళు చూసుకోకుండా ఏ ఊహు అనుకుంటూ తాక్కుంటూ పొద్దున్నుంచి రౌడీ షీటర్లు గూండాలు మా మాటలు మా వీడియోలు ఆడియోలు లైవ్ చూసుకుంటూ మమ్మల్ని పీడించేది కూడా మేమే అన్నీ చేసుకోవడం. మంకీ కాదు పిల్ల, బాగానే ఉన్నా, మంచిగా ఉన్నా. సరే లంబడూరు ఇంటి వెనక లంబడూరు కొంచెం చికా చేస్తున్నారు. మేము ఇద్దరం అన్నదమ్ములు విదేశాల్లోనే ఉన్నాం. మొత్తం మళ్ళీ లాక్కొచ్చారు ఇంట్లోకి వేరే వాళ్ళు వచ్చి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ముస్లిమ్స్ ఇంటి సరౌండింగ్ వాళ్ళు ఓరవక మాటలు తగిలి ఇట్లా పితృదేవతలకి తర్పణాలు పెడతారుగా, అది కొంచెం లేట్ చేసి అంటే వచ్చి చేసుకోకుండా గుర్తు లేకుండా మదిసింతలు లేకుండా చేసి పిచ్చి వేషాలు వేసి అది విషయం. ఇది మా మోగ పిల్లగాలకి ఆయుష్యం చేసే మంత్రాలు యంత్రాలు పెట్టేసి వాళ్ళ మీదనే ఉండి రౌడీజం దాదాగిరి దందా అమెరికా అడ్డేసుకుంటుంది. అమెరికన్ ఇండియన్స్ ఆడపిల్లల్ని అస్సలు మేము అనం. ఆడపిల్లల మాటలు తగులుతాయి. ఆ రెడ్డోళ్ళు ఇంటి చుట్టూ ఉన్నవాళ్ళు అదే అస్సలు ఓరవట్లేదు. నేనేమంటున్నాను కదా, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు మనల్ని నేను పెట్టిన చదవండి కానీ వాడిని రానికి దగ్గరికి, వాడు వ్యతిరేకమైండు, వాడే నీ కొడుకు. అదిగో మనుషులు లేరు వాళ్ళు, మేము అన్ని డిఫెండ్ చేస్తాం. నాకుంది ఎనర్జీ కానీ నా వెన్నుపడి పడుతుంది డీపై చంపే అనుకోడు. ఓకే వాళ్ళు ఎవరో వాళ్ళు అదిగో మహేష్ వాడికి ఎక్కడెక్కడ సెటిల్మెంట్కి కొట్లాడాలకి మనకి వ్యతిరేకంగా రాకుండా చేయండి. సెటిల్మెంట్ అంటే పోలీసులతో వస్తాం మేము. పువ్వాడ అజయ్ కుమార్ తాలూకు వాళ్ళు చికా చేస్తున్నారు, మనకు వ్యతిరేకంగా కాకుండా చేయరానా. పెద్ద మనుషులే ఉండరు. వాళ్ళు 1000 మంది ఉన్నా ఓడిపోయారా నా మీద. మరి పోస్టర్లు తీపి, ఆ పోస్టర్ మీద ₹1,00,00,000 50-50 ఏం భయం. ఆ పోస్టర్ నుంచి వచ్చిండాడు. ఎవరైనా బాను తీసుకొని పో, ఉండు పో. వాళ్ళు ఏమైనా మందు పెడితే మేము తీయలేము, మా వల్ల కాదు. మా అమ్మ మీదనే ఉంది. అంతమంది చేసిన వ్యతిరేకం చేస్తే నేనేం చేయను. లంబడూళ్ళు వాళ్ళు టీటీడీ ఈ ఏరియా వదిలేసి వస్తా, 10 కిలోమీటర్ రేడియస్ అవతలకు పోయి వస్తాం. 10 మంది ఆమె ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఎవరంటే
వాళ్ళు మంచి వాళ్ళు బయటే ఉంటారు వాళ్ళు తర్వాత వస్తారు వాళ్ళు కొద్దిగా మాకు సహాయానికి వీళ్ళకి సంబంధం లేదు అమ్మకి తెలీదు నా ఆస్తి ఆమెకి ఎందుకే నేను ఎక్కడో ఏదో ఇది చేసుకుంటాం వాళ్ళేమో మగపిల్లలాగా ఉండాలంట వీళ్ళు ఏమో బాగున్నావా ఆగున్నాడు వాడే కారు పోగొట్టినాడు లాక్కోవడానికి పోయి బాబుకి ఆ పిల్లల్ని ఆగమని చేసి వాడిని చంపి అట్టున్నారు మరి వాళ్ళు పిల్లి పెంట పియ్యి అయ్యి ముద్దకి ఎలకలు అన్నం అయ్యి అందుకే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఫాస్ట్ రెడ్ రోడ్లు చేసేది ఇంటి చుట్టూ అస్సలు వారెవరు సెకండ్లో హెచ్ఎండి అంత పెట్టాలి మందు ఆడ పెట్టండి రా తాకుండా తెమ్మనే తీయకుండా వచ్చింది అంత అయితేనే తీయాలి అవని లేకపోతే ఆ బండది ఉంది మీ ఏడ బాగా చేస్తాం మగ పిల్లగాలు చేస్తారా అందుకే మేము రోడ్ల మీద పోయే వాళ్ళకి అటు ఇటు కొద్దిగా అది 100-200 ఇటు మురుకులు చేస్తాం మురుకులు మొక్కులు మీద వేస్తున్నారు తీపియండి అని చెప్తాం పిల్లి రానే మాకండి మా ఒంటి మీదకి వాడు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేవారు ఇంట్లోకి రానే మేము ఏమంటావు అట్లా చికా చేస్తారు మైల పెడుతున్నారని ఎందుకు కావాలి ఈ ఇంటికి దోషాలే లేవు వాళ్ళు దేవుళ్ళు కాదురా నేనున్న చోట నన్ను ఐషణ ఉండదు సరే తిను ఏం కాదు తిను విన్నారులే తిను అడుగు అయ్యే సరే మంచిగా అంటాను నేను వ్యతిరేకం చేయొద్దు వాడిని అస్సలు దగ్గర రానీకు తీసేయాక అక్కడ పెట్టారు వాడు అది మరి అది రక్షిస్తుందా కమ్మరెడ్డోళ్ళు వీళ్ళేమో అటు ఇటు వాళ్ళకి మేర్మానం అయ్యో సొఫిస్టికేటెడ్ పీపుల్ ఇప్పుడు చూశారుగా 365 days మేము గుళ్ళో ఏడ నిద్ర పడతాంరా అందుకే ఈ తెలంగాణ 25 కిలోమీటర్ వదిలేస్తున్నాం ఇక్కడ ఏ మినిస్ట్రీ వాగినా డెత్ పెనాల్టీ ఉంది ఈ దోషాల